హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి రాఖీ ఫెస్టివల్ రోజు వ్లాగ్. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. అసలైతే రాఖీ నెక్స్ట్ డే నుంచి నాకు ఫుల్ ఫీవర్ అండ్ కోల్డ్. ఫీవర్ అయితే 2 డేస్లో తగ్గిపోయింది, కానీ కోల్డ్ అయితే వదలని ఇంతవరకు అసలు కోల్డ్ తగ్గట్లేదు. కోల్డ్ తగ్గితే అలా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పోస్ట్ చేద్దామంటే అసలు తగ్గట్లేదు. ఇప్పటికీ లేట్ అయిపోయిందని చెప్పేసి ఏదైతే అది అవుతుందని చెప్పేసి ఇంకా ఆ కోల్డ్ వాయిస్ తోటే ఇంకా వీడియో అయితే నేను ఇంకా పోస్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ అమ్మాయి నేను చాలా వీడియోస్లో చెప్పాను, మాకు ఒక ఆడపడుచు అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. ఈ అమ్మాయి ఒక్కతే, మిగతా వాళ్ళందరూ కజిన్ సిస్టర్స్. సో ఈ అమ్మాయి పేరు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు అనుకుంటా. ఐ థింక్ ఈ అమ్మాయి పేరు నాగలక్ష్మి. మేమందరం నాని అంటామన్నమాట. సో ఈ అమ్మాయితోనే ఫస్ట్ మేము రాఖీ కట్టించేసుకున్నాము. రాఖీ కట్టించేసుకొని దాని తర్వాత ఇంకా తన ఆశీర్వాదం తీసుకొని ఇంకా తనతో కొంచెంసేపు మాట్లాడాము. ఏంటంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా అంటే చాలా ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఒక యూట్యూబర్కి చాలా అవసరము. నిజానికైతే నాకు చిన్నపిల్లలది చాలా అంటే చాలా సపోర్ట్ ఉంది. అది నేను మధ్యలో చెప్తాను, ఈ వీడియో మధ్యలో చెప్తాను. ఈ ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకు ఉంది అని చెప్తున్నానంటే ఈ వీడియో మొత్తం అంతా కూడా నేను ఒక స్టాండ్కి పెట్టి తీస్తున్న వీడియో అయితే కాదు. మా మరిది అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, తన పేరు వచ్చేసి మణికంఠ, మేము మణి అంటాము. తను ఇప్పుడు ఈ వీడియో మొత్తం అంతా కూడా తీస్తున్నాడు. అంటే ఇప్పుడు అంటారు కదా కెమెరామ్యాన్ మణికంఠతో సోను స్వాతి, అలా చెప్పాలేమో ఇప్పుడు, కానీ అలా కాదు. మా మరిది ఈ వీడియో మొత్తం అంతా రికార్డ్ చేస్తున్నాడు. సో నాకు అంటే అలా ఎవరు ఇలా చేయరు కదా, ఎందుకంటే చిన్న పిల్లోడేం కాదు కదా, పెద్ద పిల్లోడే కదా. సో నేను ఇలా చెప్పగానే వీడియో తీయని చెప్పేసి అనగానే తను వీడియో తీశాడు. కాబట్టి అంటే వదిన చెప్పింది యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయడానికి నన్ను వీడియో తీయమనింది అని చెప్పేసి చిన్న కన్సల్ట్ తోటి అట్లా వీడియో తీశాడు. కాబట్టి నా మరిది నేను మెచ్చుకోవాలనే చెప్పాలి. సో థ్యాంక్ యూ మణికంఠ. అండ్ ఈ అమ్మాయి వచ్చేసి సౌమ్యప్రియ. ఈ అమ్మాయిని అందరు సోమి అంటారు, నిక్ నేమ్ వచ్చేసి సోమి. సో సోమి అంటారు. ఈ అమ్మాయి చాలా హడావిడి అండ్ కజిన్ సిస్టర్. ఈ అమ్మాయి చాలా హడావిడి ఎందుకు చేస్తుందనంటే ఈ అమ్మాయికి లాగిన్ టైం అవుతుంది. సో నేను తొందరగా లాగిన్ అవ్వాలి, నేను వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి అది అని చెప్పేసి సో అందుకే అంత ఫాస్ట్గా చేస్తుంది. నేను అన్న ల్యాప్టాప్ తెచ్చుకుంటే అయిపోతుండే కదని, కానీ ల్యాప్టాప్ ఇంట్లో పెట్టేసి వచ్చిందంట. సో అందుకనే అలా హడావిడిగా రాఖీ కట్టిస్తుంది. రాఖీ కట్టేసి ఇంకా స్వీట్ తినిపించేసి తర్వాత నేను వెళ్తా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా. కానీ అయితే ఆటోలు చాలాసేపు మొరాయించాయి, అంటే చాలాసేపటికి బుక్ అవ్వలేదు. ఇంకా ర్యాపిడోలోనే బుక్ చేసుకొని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి వచ్చేసి సౌమ్యప్రియ అన్నాను కదా, వాళ్ళ సిస్టర్ స్నేహప్రియ. ఈ అమ్మాయిని అందరు పమ్మి అంటారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్. సో ఇంకా ఇంటికి రాలేదు కదా, సో అందుకనే వీళ్ళ ఇంటికి మేమే వచ్చామన్నమాట. ఈ అమ్మాయి పమ్మి వాళ్ళ కూతురు, పేరు లక్కీ. ఇంకా వాళ్ళ మమ్మీని డిస్టర్బ్ చేయకుండా తన పని తను మంచిగా చేసుకుంటుంది. చూడండి ఎంత మంచిగా కవర్లో నుంచి రాఖీలన్నీ తీసింది, కింద పడేసింది. వాళ్ళ మమ్మీని అయితే డిస్టర్బ్ చేయట్లేదు, ఒకటైతే బెనిఫిట్ ఉంది కదా. సో అన్ని రాఖీలు తీసి కింద పడేసింది. తర్వాత స్వీట్లు తీసింది, స్వీట్లు కొంచెం తింటుంది, స్వీట్స్ కూడా కింద పడేసింది. సో గోల చేసింది అనమాట. కొంచెం సేపట్లోనే గోల చేసింది. సో చిన్న పిల్లలు ఏది చేసినా కూడా క్యూట్గానే ఉంటుంది కదా. సో ఆ అమ్మాయి చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ రావరకనే చూడండి ఎలా చూస్తుందో, ఎంత క్యూట్గా నవ్వింది. ఎందుకంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ఆ యాడ్ అంటే తనకి చాలా ఇష్టం అంట. ఎక్కడున్నా సరే ఆ యాడ్ వచ్చిందనుకో అలా వచ్చి చూస్తూ ఉండిపోతుందంట. సో పిల్లలు నిజంగా టీవీకి కానీ ఫోన్స్కి కానీ చాలా అంటే చాలా అడిక్ట్ అయిపోయారు పిల్లలు. ఇప్పుడు నాకు యాడ్ చూసినప్పుడు నాకు కూడా అదే అనిపించింది. ఫస్ట్ అయితే నేను పోగానే ఇట్లా రాఖీ అయితే కట్టించుకోలేదు. ఫస్ట్ అయితే కొద్దిసేపు కూర్చొని టీ తాగి దాని తర్వాత ఆ పాపతో కొద్దిసేపు ఆడుకొని దాని తర్వాత ఇలా రాఖీ కట్టించేసుకున్నాము. ఆ అమ్మాయి ఇందబ్బా అన్ని రాఖీలు కట్టేస్తుంది అని చెప్పేసి అందరికీ డౌట్ రావచ్చు. ఏంటనంటే ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అంటే ఈ అమ్మాయికి కాదు, అంటే వినాయక్కి అంటే మా హస్బెండ్కి ఇంకా ఇద్దరు చిన్న చిల్లలు ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఊరికి వెళ్ళారు. సో ఆ రాఖీలన్నీ ఈ అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళారనమాట. వాళ్ళ అక్క తిను. సో ఈ అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళారు. సో అందుకనే రాఖీలు తీస్తుంది, కడుతుంది. అట్లా మొత్తం 3 రాఖీలు కట్టింది తనే. అంటే వాళ్ళ ఇద్దరివి అండ్ తినది మొత్తం అట్లా 3 రాఖీలు కట్టింది అనమాట. సో డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది. సో డెలివరీ ఎప్పుడు అది అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ అలా వీడియో తీసాను అనమాట. ఆ పాప అయితే అసలు వినట్లేదు. అప్పటికి అన్నీ తీసేసింది, అంత కింద పడేసింది. ఇంకా బయటికి పరిగెత్తుతూ ఉంటే ఇంకా నేను వీడియో స్టాప్ చేసి ఇంకా పాపని తీయడానికి అలా వెళ్ళాను.
ఈ అమ్మాయి పేరు వచ్చేసి శ్రావణి. తిను వచ్చేసి మా కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్. ఈ అమ్మాయి ఇంతవరకు ఎప్పుడు మా హస్బెండ్కి రాఖీ కట్టలేదు, ఫస్ట్ టైం రాఖీ కట్టింది. వీళ్ళకి మొత్తం ఇద్దరు అక్క చెల్లెలు అనమాట. సో సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఎవరు లేరు అని చెప్పేసి, సో అలా రాఖీ కడతాను అని చెప్పేసి అంటే సర్లే రాఖీ కట్టని చెప్పేసి రాఖీ కట్టించుకున్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య కదా, అన్నయ్య అంటే వదిన, వాళ్ళు మా కాలు మొక్కలు కానీ మేము వాళ్ళ కాలు మొక్కకూడదు కదా. సో రాఖీ కట్టిన తర్వాత ఇట్లా కాలు మొక్కకూడదు అని చెప్పేసి మా పిన్ని చెప్తుంది. వద్దమ్మా నువ్వు రాఖీ కట్టినా కూడా నువ్వు మొక్కకు నాన్న అని చెప్పేసి మా హస్బెండ్కి చెప్పింది. సో ఆమె మొక్కనికపోతే వద్దొద్దు నువ్వు కూడా మొక్కకు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా అన్నారనమాట. సో అలా వీళ్ళ ఇంట్లో కొంచెం హంగామా అయ్యింది అన్నయ్య వాళ్ళ ఇంట్లో. దాని తర్వాత ఇంకో అంటే అన్నయ్య వాళ్ళ ఇంటికి, తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ ఈ అమ్మాయి పేరు వచ్చేసి సోని, దీన్ని కూడా కజిన్ సిస్టరు. సో ఇప్పుడు అంటే నార్మల్ టైంలో అయితేనేమో ఇంకా 2-3 కట్టారు కదా, వాళ్ళైతే ఇట్లా కొబ్బరికాయ పెట్టి ఇట్లా అయితే రాఖీ కట్టలేదు. ఇప్పుడు ఎందుకు ఇట్లా రాఖీ కడుతున్నానంటే అప్పటికి టైం అయిపోయింది, 9:30 అయ్యింది. సో ఏదో టైమింగ్స్ ఇట్లా బాగాలేదు అని చెప్పేసి అన్నారు కదా, అంటే 1:30 నుంచి తర్వాత రాఖీ కట్టాలి, తర్వాత 10 లోపే కట్టాలి అది అని చెప్పేసి, మళ్ళీ డేట్ అంటే టైం చేంజ్ అయిపోతుందేమో అని చెప్పేసి అంటే అయ్యవారు చెప్పారనమాట. ఏంటి అని అంటే ఒక కొబ్బరికాయ తీసుకొని దానిపైన ఇలా చేయి పెట్టి అప్పుడు రాఖీలు కట్టచ్చు, ఏం కాదు అని చెప్పేసి. ఎందుకైనా మంచిది, ఇంకా 10 లోపు అంటే ఎందుకు ఇట్లా టైం అట్లా చేంజ్ అవుతుంది కదా, టైము అయిపోతుంది కదా. సో మళ్ళీ మంచిగా ఉండదు, కొబ్బరికాయ ఇట్లా పట్టుకొని ఇట్లా కడదామని చెప్పేసి అలా ఫిక్స్ అయిపోయి అలా కొబ్బరికాయ పట్టుకొని రాఖీ కట్టించారనమాట. ఏంటంటే వాళ్ళ బ్రదర్స్కి కూడా అలాగే రాఖీ కట్టారు, తర్వాత ఈయనకు కూడా అలాగే రాఖీ కట్టారు. సో తర్వాత ఆ పక్కన కూర్చుంది, అంటే సోని పక్కన కూర్చుంది పూజ, ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి కూడా ఇద్దరు కజిన్ సిస్టర్స్, ఇద్దరు అక్క చెల్లెలు, సొంతం అక్క చెల్లెలు, మా హస్బెండ్కి కజిన్ సిస్టర్స్. సో వాళ్ళిద్దరు రాఖీ కట్టేస్తున్నారు. సో ఇలా జరిగింది. అండ్ నేను ఇంకా చెప్పాను కదా ఏంటంటే మధ్యలో చెప్తానని చెప్పేసి, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ కంటే కూడా చిన్నపిల్లల సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మా ఆడపడుచుకి 3 పిల్లలు, ఆ 3 పిల్లలు కూడా నన్ను స్వాతి మమ్మీ అంటారు. నేను వాళ్ళకి అత్తయ్య అవుతాను, బట్ వాళ్ళు మాత్రం నన్ను స్వాతి మమ్మీ అంటారు. కొంచెం నా వాయిస్ చేంజ్ అవుతుంది, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే నా నోస్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి, బట్ ఏంటంటే నోరుతోటే నేను ఊపిరి తీసుకుంటున్నాను. సో మధ్యలో కొంచెం ఏంటంటే మధ్యలో కొంచెం దమ్ము వచ్చినట్టు అట్లా అవుతుంది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఏంటంటే చిన్నపిల్లలు ఇప్పుడు నేను వాళ్ళకి అత్త అవుతున్నా కూడా వాళ్ళని స్వాతి మమ్మీ అని పిలుస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏంటంటే మా స్వాతి మమ్మీకి యూట్యూబ్ ఛానల్ ఉంది, సోను స్వాతి వ్లాగ్స్, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి ఆ పిల్లలకి చెప్పడం. అలా మా తోటి కోడలు వాళ్ళ పిల్లలు అండ్ మా కజిన్ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు, మా కజిన్ బ్రదర్స్ వాళ్ళ పిల్లలు, అలా పిల్లల నుంచి పిల్లలకి చాలా అంటే చాలా సబ్స్క్రైబర్స్ నాకు చాలా పెరిగారు. మెయిన్ థింగ్ చెప్పాలంటే అంటే వాళ్ళ మమ్మీ ఫోన్స్ నుంచి కానీ వాళ్ళ డాడీ ఫోన్స్ నుంచి కానీ అలా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అలా పిల్లల నుంచి నాకు సపోర్ట్ కానీ నాకు ఏదైనా సరే పిల్లల నుంచి వచ్చింది. అదొకటి కొంచెం హ్యాపీ. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది అని చెప్పాను కదా, నిజానికైతే చాలా అంటే చాలా ఫ్యామిలీ సపోర్టు. అంటే మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్ చేశారు. అంటే నేను ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఏం చెప్పాలన్నా కూడా ఫస్ట్ నేను హస్బెండ్కి చెప్తే తను ఓకే చెయ్యి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చెయ్యి అని చెప్పేసి. నేను నార్మల్గా అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేస్తాను కదా, అది కూడా అంతే, తను ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి అని చెప్పేసి అంటాడు. సో అలా నేను అట్లా కూడా ఇంట్రెస్ట్తో చేశాను. అండ్ ఫస్ట్ అమ్మాయి పేరు సోని, తర్వాత పూజ, అంటే వాళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్, మా హస్బెండ్కి కజిన్ సిస్టర్స్. ఇక వాళ్ళు రాఖీ కట్టేసిన తర్వాత ఈ అమ్మాయి కృష్ణవేణి. ఈ అమ్మాయి ఎవరు అని అంటే మా తమ్ముడికి వైఫ్. ఈ అమ్మాయి కూడా రాఖీ కట్టింది అనమాట, అంటే ప్రతిసారి కడుతుంది. సో ఈ అమ్మాయి కృష్ణవేణి, ఈ అమ్మాయి కూడా రాఖీ కట్టింది. సో అంటే అట్లా మొత్తం అంతా కొబ్బరికాయ అట్లా పట్టుకొని అట్లా రాఖీ కడుతుంది. చూస్తున్నారు చాలా ఫాస్ట్గా ఉంది, చాలా మాటకారి. అంటే 3 పిల్లలు కూడా మాటకారులే, సోని, పూజ అండ్ శిరీష. ఈ అమ్మాయి కూడా మాటకారే, చాలా అంటే చాలా సెన్సిటివ్ అమ్మాయి. సో ఇలా అంతా రాఖీ కట్టించాను. ఇంకో అమ్మాయి ఉంది శిరీష, అమ్మాయి అయితే రాలేదు. ఎందుకు అనంటే తను అంటే వాళ్ళ అన్నయ్యలకి వాళ్ళ తమ్ముళ్ళకి రాఖీలు కట్టుకోవడానికి వెళ్ళింది కాబట్టి, సో అందుకనే తను లేదు. తను నెక్స్ట్ వచ్చి రాఖీ కట్టింది. అండ్ చూస్తున్నారు కదా మా హస్బెండ్కి అందరూ చెల్లెళ్ళే ఉన్నారు, కానీ
అక్క మాత్రం లేదు. అందరు ఆడపడుచులే, వదిన అంటూ నాకు ఎవరు లేరు. అంటే అక్క మాత్రం ఎవరు లేరు, అందరూ చెల్లెళ్ళే ఉన్నారనమాట. సో ఈ వీడియో నేను అట్లా తీసినప్పుడు అక్క చెల్లెళ్ళు అంటాం, ఎవరైనా కామన్ కదా, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలా అంటారు కదా. సో అలా కాకుండా అందరూ చెల్లెళ్ళే అనాలి ఇప్పుడు, అలా ఉంది వీడియోలో. సో అందరూ చెల్లెళ్ళే. సో అందరు చెల్లెళ్ళతో ఇలా రాఖీ కట్టించుకున్నాడు. అండ్ ఇంకా ఏంటంటే లాస్ట్ ఇయర్ రాఖీ ఫెస్టివల్కి నేను మా బ్రదర్స్కి రాఖీ కట్టిన వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఆ వీడియో ఈ వీడియో అంటే మొత్తం చాలా అంటే చాలా పెద్దగా అయిపోతుంది. సో అందుకనే ఆ వీడియో పోస్ట్ చేయకుండా ఓన్లీ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ని వీడియో మాత్రమే పోస్ట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇలా చేస్తున్నాను అనమాట. ఈ అమ్మాయి పేరే శిరీష, వాళ్ళ అబ్బాయి, ఇంకా చిన్న బాబు ఉన్నాడు, ఇంట్లో వదిలేసి వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చింది తను. సో నెక్స్ట్ వచ్చి ఇలా రాఖీ కడుతుంది. సో వాడికి రాఖీలు ఇట్లా కట్టారంట, లైట్స్వి అట్లా మొత్తం అంతా. ఇంకా వాళ్ళ మామ అడిగాడు, సరే నాకు ఒక రాఖీ ఇచ్చారా అని చెప్పేసి అంటే తీసి ఇస్తున్నాడు. అయితే నాకేమొద్దు, మా చెల్లె కడుతుంది, నీ రాఖీ నాకెందుకులే అని చెప్పేసి అంటే తీసుకో అని చెప్పేసి వాళ్ళ మామ ఒళ్ళో వేశాడు. నాకెందుకు నీ రాఖీ అని చెప్పేసి అలా కొంతసేపు అలా గోల చేశారు వాళ్ళిద్దరు. సో దాని తర్వాత తమ్ముడు కూడా వచ్చాడు. తమ్ముడు వచ్చి కాసేపు మాట్లాడి దాని తర్వాత తనని తీసుకొని ఇంటికి వెళ్ళాడు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.